ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలకి నిరసనగా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసనలకు పిలిపించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి. విజయవాడలో బందర్ రోడ్లో ఉన్న స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తామంటూ వైఎస్ఆర్సీపీ మహిళలు అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా లోపలికి పోలీసులు అలౌ చేయట్లేదు. పూర్తిగా వాళ్ళ గేట్లు తోసుకుంటూ లోపలికి వచ్చిన పరిస్థితి. కేవలం 5 మంది మాత్రమే లోపలికి వెళ్ళాలన్నారు. అది కూడా గేటు దాటి లోపలికి వెళ్ళాలి తప్ప అంబేద్కర్ విగ్రహం వరకు ఎవరు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పర్మిషన్ లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో మాకు హక్కు లేదా అంటూ కూడా మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా విజయవాడ నగర మేయర్ సైతం ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ మేయర్లు ఉన్నారు. ఎవరిని కూడా లోపలికి ఎలా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరద కళ్యాణ్ వచ్చారు. ఆవిడ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆవిడని కూడా ఇక్కడ లోపలికి పంపకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికి కూడా పర్మిషన్ లేదంటూ చెప్తున్నారు. మనతో పాటు రాష్ట్ర అధ్యక్షులు వరద కళ్యాణ్ ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. మేడం, ఎలా చూస్తారు? ఎవరిని కూడా లోపలికి పంపట్లేదు, ఎలా చూస్తారు దీన్ని? మేము శాంతియుతంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అఘాయిత్యాల మీద అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. కానీ పోలీసులు ఈ విషయంలో కూడా అభ్యంతరాలు సృష్టిస్తూ అంబేద్కర్ గారి బ్యాక్ సైడ్కి సైడ్ పార్ట్కేమో మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలంట. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రంట్ సైడ్. అతన్ని గౌరవించాలంటే ఎవరికైనా ముందు నుంచి ఇస్తారా రిప్రజెంటేషన్, బ్యాక్ సైడ్ నుంచి ఇస్తారో వాళ్ళే న్యాయం చెప్పాలి. మేము కూడా ఏమైనా గొడవ చేస్తున్నామా? శాంతియుతంగా మహిళలు వెళ్ళి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని అడుగుతున్నాము. అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో ఇవి విపరీతంగా పెరిగిపోయాయి. అసలు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ప్రభుత్వం తాలూకా వైఫల్యం మహిళల భద్రత విషయంలో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితిలో మహిళలు అసలు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు ఇంట్లో ఉన్న అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అక్కడ హిందూపూర్లో చూసాము, అత్తా కోడళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళకి అత్యాచారం చేయడం జరిగింది. స్కూల్కి వెళ్ళినా, అలాగే కాలేజ్కి వెళ్ళినా, పని ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూసాం అనంతపురంలో ఎంత దారుణం. ఒక తన్మయ్య అనే అమ్మాయికి ఆ ఇంట్లో వాళ్ళు ఆమె కనిపించకుండా పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. 6 రోజులైనా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. బ్రతికి ఉన్న బాలికని తెచ్చివ్వండి అని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కుల్లి శవమై ఉన్న బాలికని వీళ్ళు చూపించారు. ఎంత దారుణమైన పరిస్థితులు. నిజంగా 6 రోజుల ముందే పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం మేల్కొని వెతికి పెట్టుంటే ఖచ్చితంగా ఆమె దొరికేది కదా. అదే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో తీసుకుంటే మొన్ననే చూసాము 14 సంవత్సరాల బాలికని ఎంత దారుణంగా 6 నెలలు 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేయడం జరిగింది. ఎంత అమానవీయ సంఘటన ఇది. 14 సంవత్సరాల బాలికని 6 నెలలుగా. పోనీ ఏమైనా వాళ్ళని అరెస్ట్ చేశారంటే, నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద గొడవ చేస్తే కొద్ది మందిని అందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటి దారుణం, ఏంటి నిర్లక్ష్యం? పనికిమాలిన విషయాల మీద దృష్టి పెడుతూ ఉన్నారు. ఏమి ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా. ఏమి ఎక్కడైనా ముఖ్యమంత్రి గారైనా, హోంమంత్రి గారైనా, డిప్యూటీ సీఎం గారైనా ఎక్కడైనా స్పందిస్తూ ఉన్నారా? మొన్ననే వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో మనం చూసాం 3 సంవత్సరాల ముక్కుపచ్చలారని బాలికని ఎంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసేశారు. ఇంత దారుణమా? అలాగే వెస్ట్ గోదావరి ఊండి నియోజకవర్గంలో చూసాం అత్యాచారం. అసలు మొన్ననే భీమ్లీలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు వినని రోజు లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి. ఇంకా నమోదవనివి ఎన్నున్నాయో చెప్పలేము. అంటే గంటకి 3-4 మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు. ఏ సందర్భంలో కూడా ఇన్ని జరిగినా కూడా ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు ఒక మహిళ అయ్యుండి కూడా ఆవిడ కూడా కనీసం స్పందించట్లేదు. అవసరం లేని విషయాల మీద, కక్షపూరిత రాజకీయాల మీద వెంటనే ఆవిడ స్పందించి ప్రెస్ మీట్లు పెడతారు. మరి ఇలాంటి సందర్భాల్లో ఎందుకు హోమ్ మినిస్టర్ గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. సాక్షి విషయం తీసుకుంటే అక్రమ కేసు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చారే. మరి మహిళలకి, ఆడబిడ్డలకి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటి మీద మీరు ఎందుకు స్పందించట్లేదు? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇన్ని అఘాయిత్యాలు జరగలేదు ఈ రాష్ట్రంలో. ఎంత ఘోరంగా సంవత్సరమైనా కూడా ఒక్క రివ్యూ కూడా చేయకపోవడం ఎంత సిగ్గు చేయటం. అసలు ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతకాలంటే భయపడిపోతున్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు గజగజ వణికిపోయే పరిస్థితి. 6 నెలల పాప నుంచి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు మహిళ అయితే చాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అని తీసుకుంటే
మద్యము, గంజాయి, డ్రగ్స్ విపరీతంగా మద్యం విచ్చలవిడిగా పారిస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే. బెల్ట్ షాప్స్ చూడండి, ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే 60-70 వేల బెల్ట్ షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి. గంజాయినేమో లోకేష్ గారుని హోంమంత్రి గారు చెప్పారు 100 రోజుల్లో రూపుమాపుతామని. ఎక్కడ రూపుమాపారు? హోంమంత్రి గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది. ఆవిడ సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతుంది. ఎక్కడ? జైల్లో కూడా ఏకం ఆవిడేళ్ళు ఉన్నప్పుడే కనిపించింది గంజాయి మొక్కలు. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఈరోజు మద్యము, గంజాయి, డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతుందండి. డోర్ డెలివరీ జరుగుతుంటే వీళ్ళు మీరేమో అఘాయిత్యాల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇవన్నిటిని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అనంతపురంలో చూసాం, కర్నూలులో చూసాం, ఎక్కడ కూడా మహిళలు రోడ్డు ఎక్కడానికి వీల్లేదు, మహిళలు అఘాయిత్యాల మీద ప్రశ్నించడానికి వీల్లేదంటూ ప్రభుత్వం మాట్లాడుతున్నారు. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అదే ఆదేశాలు ఇస్తుంది. పోలీసులు కూడా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేయాలి, ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు ఎలా పెట్టాలి, అక్రమ అరెస్టులు ఎలా పెట్టాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎంత ఘోరం అంటే, ఎంత దారుణం అంటే, ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, ఇన్ని మంది మహిళలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నా, హత్యలకు గురవుతున్నారు, అత్యాచారాలకు గురవుతున్నా, వీటి మీద స్పందించట్లేదు. కానీ వీళ్ళేమో ఒక మహిళని టార్గెట్ చేసి, సిగ్గుచేటండి, ఒక మహిళని టార్గెట్ చేసి వీళ్ళు కామెంట్స్ చేయడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తీసుకుంటే ఈరోజు మా భారతమ్మ మాట, వీళ్ళకట క్షమాపణ చెప్పాలట, కేసు నమోదు చేయాలట. అసలు మా భారతమ్మ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు, మా భారతమ్మ కాలిగోటికి కూడా సరిపోని వాళ్ళు ఈరోజు మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? నేను ఒకటే సవాల్ చేస్తున్నాను, ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా మా భారతమ్మ ఎవరి గురించైనా ఒక్క మాట ఎప్పుడైనా మాట్లాడారా? ఒక్క విమర్శ చేశారా? ఒక తప్పుగా మాట్లాడారా? ఒక రాజకీయ విమర్శ చేశారా అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఆవిడని టార్గెట్ చేస్తున్నారు? ఆవిడ మీద కేసు పెడితే చెప్తున్నాను, ఈ కూటమి ప్రభుత్వానికి రాజకీయ సమాధికి పునాది వేసిన వాళ్ళు అవుతారని నేను తెలియజేస్తున్నాను. అసలు మా భారతమ్మను కనుక టార్గెట్ చేసి ఇలాగే కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఈ రాష్ట్రంలో మీరు చూస్తారని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ప్రతి సంఘటనలో కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. వాళ్ళకి భయం లేకుండా పోయింది. అసలు కఠినమైన శిక్షలు ఉంటాయనే భయం లేదు. ఒక రివ్యూ చేయట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు. అధికారులు అవ్వచ్చు లేదా రాజకీయ నాయకులు అవ్వచ్చు, పట్టించుకోవట్లేదు. కాబట్టి వాళ్ళకి భయం లేకుండా పోయిన పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, మహిళా భద్రతకి ఎంతగా పెద్దపీట వేశారండి. పక్క రాష్ట్రంలో ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో జరగకూడదని ఒక దిశ వ్యవస్థనే తీసుకొచ్చారు. దిశ యాప్ తీసుకురావడం జరిగింది, 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అది అసెంబ్లీలో ఆమోదం తెలిసేట్టుగా చేసి దాన్ని కేంద్రం దగ్గరికి పంపితే కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా ఇక్కడ అమలు చేశారండి. ప్రతి ఒక్కరూ జగనన్న పాలనలో మహిళలు ఎంతో ధైర్యంగా దిశ యాప్ వలన బ్రతికేవాళ్ళు. 1,30,00,000 మంది ఆడబిడ్డలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఎంతగా దాని మీద నమ్మకంతో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఏదో అలాంటి యాప్, వీళ్ళేమో ఏదో శక్తి యాప్ అనేసి దాన్ని కాపీ కొడుతూ తెచ్చారు. ఎక్కడైనా అది పనిచేస్తుందా? అసలు దానికోసం అంట వీళ్ళ అవగాహన కార్యక్రమాన్ని అన్నారు. హోమ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గంలోనే అవగాహన కార్యక్రమాలు జరగలేదు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. ఇంకా రాష్ట్రం అంతా వీళ్ళు ఎక్కడ చేస్తారు? అంటే మహిళల భద్రతని పూర్తిగా గాలికి వదిలేశారు. ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది. ఇక్కడ మహిళలు ప్రాణాలు మానాలు గాలిలో దీపాల్లో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. అసలు ఎంత దారుణం అండి. ఆ రోజు రాంబిల్లిలో విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో రాంబిల్లి మండలంలో తీసుకుంటే ఒక అమ్మాయిని ఒకడు వేధిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే జైల్లో ఉన్నాడు. అతను విడుదలైన దగ్గర నుంచి మళ్ళీ వేధించడం స్టార్ట్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఆ పాప కంప్లైంట్ ఇచ్చింది, అయినా పట్టించుకోకపోవడంతో వాడు వచ్చి దర్జాగా ఇంటికి వచ్చి ఆమెను హత్య చేసేశాడు. ఎంత దారుణం చూడండి. అదే నియోజకవర్గం, యలమంచిలి నియోజకవర్గంలో 4 సంవత్సరాల పాపకి అత్యాచారం ఒకటి చేయడం జరిగింది. ఎంత దారుణం. ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా ఇలాంటి సంఘటనలు చూస్తూ వింటూ ఉండే దారుణమైన పరిస్థితులు. మరి వీళ్ళు ఎంత ఘోరంగా బిహేవ్ చేస్తున్నారు. అక్రమ కేసులు ప్రతిపక్షాల మీద పెట్టడానికి దృష్టి పెడుతూ ఉన్నారు. మరి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మీ జనసేన వాళ్ళు చేసిన వాటికి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అని అడుగుతున్నాను. మీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి మీద ఒక మహిళ, మీ తెలుగుదేశం పార్టీ మహిళే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టింది. ఈ రాష్ట్రంలో ఆమెకు రక్షణ ఉండదని చెప్పి పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ మీరు పంచాయతీ చేసి అది కేసు బయటకు రాకుండా చేసేసారు. ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? అలాగే ఈ జనసేన పార్టీకి చెందిన కిరణ్ రాయల్ అనే వ్యక్తి హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి లక్ష్మి అనే మహిళ మనం చూసాం, ప్రెస్ ముందుకు వచ్చి ఎంతగా వాపోయింది, ఏడ్చింది.
మరి ఎందుకు ఆ కిరణ్ రాయల్ని మీరు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు? మహిళల మానాలు ప్రాణాలు మీకు అవసరం లేదా? ఎంత చులకన భావమా, ఎంత నిర్లక్ష్యమా మహిళల మీద అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మహిళల రక్షణను భద్రతను గాలికి వదిలేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటే అమలు చేయలేదు సరికదా. ఈ విధంగా మహిళల రక్షణను గాలికి వదిలేశారు. ఎంతసేపు కూడా ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం. ఈరోజు తీసుకుంటే మొన్నటి వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేశారు, ఈరోజు జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం గొంతు నొక్కేయాలని ప్రశ్నిస్తూ ఉన్నారనేసి ఈవెన్ సాక్షి దాని మీద దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న చూసాము ఎంత దారుణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకులు ఆదేశించి దాడులు చేయించడం ఏంటి? ఇంత దారుణమా? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? మనకు ఒక రాజ్యాంగం లేదా? మనకు ఒక పౌర హక్కులు లేవా? బ్రతికే హక్కు కూడా మహిళలకు లేవా? అవి ఏమీ వదిలేసి ఇప్పుడు ఇలా కక్ష సాధింపు చర్యలకే మీరు దృష్టి పెడితే, పోలీసులను ఎంతసేపు కక్ష సాధింపు చర్యలకు వాడితే మహిళల రక్షణ ఎక్కడ వాళ్ళు చేయగలరు? వాళ్ళకి ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. కాబట్టి ఎప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాము, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, ఇలాంటి దారుణాలు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. మీ తెలుగుదేశం పార్టీ నాయకులైతే వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తూ ఉన్నారు. దాంతో మరింతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే విజృంభిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగం మాకొద్దు, ఇలాంటి దుర్మార్గుల్ని దుష్టుల్ని శిక్షించాలని కోరుతూ ఉన్నాను. ఖచ్చితంగా మద్యం, గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో లేకుండా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారి మీద, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే హోమ్ మినిస్టర్ గారి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల ముందు చెప్పారు 30,000 మంది ఏదో మహిళలు అదృశ్యమయ్యారని. సంవత్సరం అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఒక్క మహిళనైనా మీరు కనిపెట్టి తీసుకొచ్చారా? ఎందుకో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలని మభ్యపెట్లు ఓట్లు వేయించుకున్నారు. ఇచ్చిన హామీలు తీసుకుంటే ఏ ఒక్కటి నెరవేర్చలేదు, అన్నీ మహిళలకి ఇచ్చారు. మహిళలందరూ ఈరోజు బాధపడుతున్నారు. ఈ కూటమికి ఓట్లేసిన మహిళలందరూ బాధపడుతూ ఉన్నారు. చక్కగా గుడిలో ఉన్న దేవుణ్ణి వదులుకొని ఆ మభ్యపెట్టే మాటలు నమ్మి ఇప్పుడు మళ్ళీ దేవుడు రావాలనేసి కోరుకుంటున్నాం. మేము ఎంత దారుణమైన పరిస్థితులు కోరి తెచ్చుకున్నామని ఓట్లేసిన వాళ్ళందరూ ఈరోజు బాధపడే పరిస్థితి ఉంది. అందుకే మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం అందిస్తున్నాము. అంబేద్కర్ గారు వీళ్ళకి జ్ఞానోదయం అయ్యేట్టుగా చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, పోలీసులకు కూడా మహిళల రక్షణ మీద దృష్టి పెట్టేట్టుగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించండి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ పెద్దలు మహిళల రక్షణకి పెద్దపీట వేసేట్టుగా మీరు రచించిన రాజ్యాంగం చక్కగా అమలయ్యేట్టుగా చేయండి అని చెప్పేసి అతనికి కోరుకుంటూ ఒక వినతి పత్రం అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెనక నుంచి సైడ్ నుంచి అంబేద్కర్ గారికి ఇవ్వాలట. ఇదెక్కడ న్యాయం? ముందు నుంచి ఇస్తాము అని చెప్తే దానికి కూడా ఒప్పుకోకుండా, అంటే ప్రజాస్వామ్య దేశంలో లేము, రాక్షస రాజ్యంలో ఉన్నాము. ప్రజల హక్కులు, ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. మీరు కక్ష సాధింపు చర్యలు ఆపి మీరు మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే హోంమంత్రి గారు అని తెలియజేసినాను. అమ్మా అనిత గారు, మీకు ఒకటే చెప్తున్నాను, ఒక దళిత మహిళ అయిన మీరు దళిత సామాజిక వర్గానికి చెందిన బాలికని 6 నెలలుగా దారుణంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచారం చేసినా కనీసం మీరు స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేయటమ్మా. నిజంగా ఇలాంటి రాష్ట్రంలో ఎందుకు పుట్టామా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉందమ్మా మీ పాలన చూసి. కాబట్టి ఎప్పటికైనా మీరు అందరూ బుద్ధి తెచ్చుకునేట్టుగా చేయాల్సిందిగా అంబేద్కర్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఈ వినతి పత్రం ఈరోజు అందజేస్తామండి. అంటే ఒక మేయర్గా మీరున్నారు విజయవాడలో, ఈ పరిధిలో ఉన్న ఈ అంబేద్కర్ విగ్రహం కూడా మీ దగ్గరికి వస్తుంది, కానీ మిమ్మల్ని కూడా లోపలికి అలౌ చేయమంటున్నారు. ఈ రోజు లీవ్ అని చెప్తున్న పరిస్థితి, పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి, ఎలా చూస్తారు దీన్ని? మరి ప్రథమ పౌరాలు అంటారు, ఏ రకమైన ప్రథమ పౌరాలు అయితే నాకైతే అర్థం కావట్లా. మీరు చూస్తున్నారు, థ్రెడ్ పెట్టారు, పోలీసులు చుట్టూ నించున్నారు, లోపలికి వదలటం లేదు. వీపుకి ముఖానికి తేడా ఉంటుంది. వీపుకి ఇమ్మంటున్నారు, అంబేద్కర్ గారు వీపుకి మాకు రిప్రజెంటేషన్ వీపుకి ఇమ్మంటున్నారు. ముఖానికి వీపుకి తేడా లేదండి. అంటే అంబేద్కర్ గారిని పోలీసు వ్యవస్థ ఇంత కించపరుస్తున్నారు. పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ అన్నది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే కానీ ప్రజాస్వామ్యం అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరం మహిళలమే. ఇక్కడ ఎవరైనా పురుషులు ఉన్నారా?
పోనీ మా చేతుల్లోనే ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? మేమేమైనా ఉన్మాదులమా? మహిళలం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడానికి కూడా మాకు రైట్ లేదు అని అంటే మరి ఏంది మహిళా ఉద్ధరణ? వీళ్ళు ఏం చేస్తున్నారు? మహిళా ఉద్ధరణ దేనికి ఆపుతారు? ఇక్కడ డిప్యూటీ మేయర్లు 2 ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, అందరం ప్రజాప్రతినిధులమే, ప్రజల వల్ల గెలిచిన వాళ్ళమే. మేమేమో తీవ్రవాదులమో ఉన్మాదులమో కాదు. మమ్మల్ని దేనికి ఆపుతారు వీళ్ళు? ఇది కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. అంటే ఒక మేయర్కి, డిప్యూటీ మేయర్లకి, కార్పొరేటర్లకి లోపలికి వచ్చే రైట్ లేకపోతే ఎవరికి ఇస్తారు వీళ్ళు రైటు? ఏ మహిళలకి ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లోన స్వేచ్ఛ అన్నది ఎక్కడుంది? ఎవరికి దొరుకుతుంది స్వేచ్ఛ? హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ ప్రతి ఒక్క మహిళల్ని అమ్మ అనే మనం మాట్లాడతాం. భారతమ్మని, విజయమ్మని అమ్మ అని అంటే ఏ రకంగా ఆవిడ కించపరిచి మాట్లాడిందో గతంలో మేము చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మహిళ చూసింది. అలాంటి ఒక అనితమ్మ ఈరోజు హోమ్ మినిస్టర్గా ఉంది. ఆ అనితమ్మ రాజ్యాంగంలోన, చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగంలోన, నారా లోకేష్ గారి రాజ్యాంగంలోన ఈరోజు మహిళలకి ఆంధ్ర రాష్ట్రంలోన ఏ మాత్రం భద్రత ఉందన్నది మనం చూసాం. ఇప్పుడే మా వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు క్లియర్గా చెప్పారు. రాష్ట్రంలోన ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ మహిళ మీద ఏ రకంగా అత్యాచారాలు జరుగుతున్నారు. ఈరోజు తన్మయి తల్లిదండ్రులు వెళ్ళి ఫలానా ఈ వ్యక్తి మీద మాకు డౌట్ ఉంది, ఈ వ్యక్తి ఫోన్ నెంబర్ ఇది, ఈ వ్యక్తి పేరు ఇది అని చెప్పినా కానీ పోలీస్ వ్యవస్థ ఆ ఫోన్ నెంబర్ తీసుకొని వాడిని పిలిపించి వాడి మీద మాకు అనుమానం లేదని పంపించేశారట. అంటే డెడ్ బాడీ దొరికితే కానీ వీళ్ళకి అనుమానం రాదు, వీళ్ళు చర్యలు తీసుకోరు. ఆ పాప ఒక కుళ్ళిపోయిన శవంలా దొరికిన తర్వాత వీళ్ళు చర్యలు తీసుకుంటారు. అప్పుడు వాడిని పిలిచి ఈ పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు నేనే చేశానని ఒప్పుకుంటే అప్పటి వరకు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోన పోలీసు వ్యవస్థ అన్నది నిర్వీర్యం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇవ్వటం లేదు. పూర్తిగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలకి, బాలికలకి, మహిళలకి, పసిపిల్లలకు కూడా భద్రత లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలోన. ఈరోజు ఇంతమంది అందరం ప్రజాప్రతినిధులమే. ఇక్కడ ఎవ్వరూ మామూలుగా ఉన్న వాళ్ళం కాదు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళమే మేమందరం. ఈరోజు మాకే ఇక్కడ ఇన్ని రకాల ఆంక్షలు పెడుతున్నారు అని అంటే ఇక సామాన్య ప్రజానికానికి, సామాన్య మహిళలకి ఈ ఆంధ్ర రాష్ట్రంలోన ఎక్కడ స్వేచ్ఛ ఉంది, ఎక్కడ భద్రత ఉందన్నది నేను అడుగుతున్నా. ఇది చెప్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రశ్నించే వాళ్ళకి ఇక్కడ భద్రత లేకపోతే మిగతా ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంబేద్కర్కి న్యాయం చేయాలంటూ ఒక వినతి పత్రం కూడా ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇంకా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా భద్రత ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు అంటూ వరది కళ్యాణి కానీ ఇతర లీడర్స్ కానీ చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.